అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా అయితే రైతుల ఖాతాలో జమ అవుతుందనమాట. మనకైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అయితే మొన్న ఆదివారం నైట్ 12 గంటల నుంచి అయితే మనకైతే రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ కావాలి. ఇంకా ఈ రైతు భరోసా అనేది జమ కాలేదనమాట. ఎప్పుడు జమ అవుతుంది అనేది నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని కనుక ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మనకైతే రైతు భరోసా వచ్చేసి అయితే 7,500 రూపాయలు అయితే రైతుల ఖాతాలు జమ కావాలన్నమాట. ఈ 7,500 రూపాయలు వచ్చేసి అయితే మనకి ఈ రోజు నుంచి అయితే రైతుల ఖాతాలు జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియటం అయితే జరిగిందనమాట. మొన్న చెప్పడం అయితే జరిగింది. ఆదివారం నైట్ అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలు జమ చేస్తున్నట్టయితే తెలియటమే జరిగిందనమాట. ఇంకా ఆదివారం నాడైతే రైతుల ఖాతాలు ఎవరి ఖాతాలో జమ కాలేదు. ఈరోజు వచ్చేసి అయితే జమ అవుతున్నాయన్నమాట. ఈ రైతు భరోసా కనుక మీకు కనుక ఈరోజు జమ కావాలంటే మాత్రం మీరైతే కొన్ని పనులు చేయాల్సిందనేది అయితే ఉంటుందన్నమాట. ఏమేం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి అయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి అనేది అయితే ఒక మెసేజ్ అనేది వస్తలేదన్నమాట. అందరికైతే మెసేజ్ వస్తలేదు. ఒకసారి అది కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మీకు బ్యాంకులో రైతు భరోసా అనేది జమ అవుతాయి. కానీ మీకు అనేది మెసేజ్ అనేది అయితే రాదనమాట. మీరు దానివల్ల ఆందోళన పడటం అయితే చెందుతుందనమాట. మీరైతే ఒకసారి అయితే ఫస్ట్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అని. అలాగే ఈ రైతు భరోసా ఈరోజు ఏ టైం నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న వారికైతే ఈ రైతు భరోసా ఈరోజు జమ అవుతుందని అయితే తెలియజేస్తాను అనమాట. అలాగే ఈ రైతు భరోసా కనుక చూసుకున్నట్లయితే అంటే 10 ఎకరాలు ఉన్న రైతుల వరకు అయితే రైతు భరోసా అనేది జమ అవుతుందన్నమాట. ఈ 10 ఎకరాలు ఉన్న రైతులందరికీ ఒకటేసారి జమ అవుతుందని అయితే మనకి ప్రభుత్వం తెలియడమే జరిగిందనమాట. అంటే 10 ఎకరాల కంటే ఈరోజు వచ్చేసి అయితే 3 ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే ఈరోజు రైతు భరోసా జమ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ రేపు అట్లా 3 విడతలుగా 10 ఎకరాలు అనేది జమ చేయడం అయితే జరుగుతుందనమాట. 10 ఎకరాలు 3 విడతలు ఒకటేసారి అంటే ఈరోజు 3 ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే ఈరోజే జమ అవుతుందని అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియటమే జరిగింది. మనకైతే గతంలో ఉన్న ప్రభుత్వాలు లెక్క కుంట 2 కుంటలు 3 కుంటలు అట్లా వేసుకుంటే కాదనమాట. డైరెక్ట్ ఒకసారి అనమాట. అంతా ఒకసారి రైతు భరోసా అనేది క్లియర్ చేస్తున్నామని అయితే ప్రభుత్వం ఇది ఒక కీలక నిర్ణయం అయితే తెలియటమే జరిగిందనమాట. అలాగే మీరు కనుక ఇంకా కొత్త రేషన్ కార్డు ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం మన లాస్ట్ వీడియోలో అయితే కొత్త రేషన్ కార్డు మీ ఫోన్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలని అయితే తెలియడమే జరిగిందనమాట. ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.